తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనాన్ని ఈనాటి ధ్యానాంశంగా మనం చదువుకుందాం. వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమును ఉంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. మరలా చదువుతున్నాను. వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమును ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అబ్రహామును బట్టి ఎవరైతే కనుక ఉన్నారో వారందరికైతే కనుక ఆయన తెలియచేస్తున్న మాట అయితే మాత్రం ఈ సంగతిని మనం చదువుతున్నాం. ఉద్దేశం వల్ల ఒకటే, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో నీకు తెలుసా అని. లోకంలో మానవులందరూ కూడా ఏదో సంచార జీవులేగా ఆ దేశానికి నుంచి ఈ దేశానికి వారి పితరుల గురించి ఆలోచించినప్పుడు ఒక దేశానికి నుంచి మరొక దేశానికి వలసపోయి బ్రతికే బతుకులు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మాది ఆ దేశము ఈ దేశం, కొన్నాళ్ళెత్తి కనుక వ్యాపారం నిమిత్తము ఉద్యోగం నిమిత్తం వచ్చాం, మరలా మా పుట్టింటికి వెళ్ళిపోతాన్న ఉద్దేశంతో కేవలం లోకపరంగా మనుషులు ఈ చిన్న జీవిత కాలాన్ని గురించి ఆలోచిస్తారే తప్ప వాస్తవంగా మనం ఎవరమన్న సంగతిని ఈరోజు అందరూ మర్చిపోయిన పరిస్థితిలో దేవుడైతే కనుక ఈ మాట మనకి తెలియజేస్తున్నాడు. మన దేశం ఏవి అనుకున్నప్పుడైతే కనుక లోకంలో మనుషులు నా దేశం అని ఈ లోకంలో వాటిని గురించి వాళ్ళు కొట్టుకు చేస్తున్నారే తప్ప లోకంలో మానవులైన మనందరము కూడా ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండేవారమని, ఆ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ఉండి కేవలం కొన్నాళ్ళు మాత్రం ఈ లోకంలో యాత్ర చేసి మరలా తిరిగి వెళ్ళిపోతున్న మన సంగతి చాలా మందికి తెలియదు. మనం తిరిగి వెళ్ళవలసిన మన సంగతిని ఉద్దేశపూర్వకంగా మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసండి, మరణం అందరికీ వస్తున్న సంగతి తెలుసు. ఆ మరణంతోనే ఈ లోకంలో మనమైతే కనుక మన ఉనికిని కోల్పోయి వెళ్ళిపోతామన్న సంగతి కూడా తెలుసు. లోకంలో మనకంటే ముందున్న వారందరూ కూడా ఎంత గొప్పవారైనా, దేశాన్ని పరిపాలించిన రాజులే కావచ్చు, గొప్ప అనుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉండగలిగారు. తర్వాత వాళ్ళు తమ ఉనికినైతే కనుక ఇక్కడ చెరుపుకుని వెళ్ళిపోయారే తప్ప శాశ్వతంగా ఈ లోకంలో ఉండటం ఎవ్వరికీ మాత్రం సాధ్యమవలేదు. మన తల్లిదండ్రులు అనుకున్నా, మన తాత ముత్తాతలు అనుకున్నా మనకంటే గొప్పగా వాళ్ళు బ్రతికినప్పుడు కూడా ఈ లోకంలో వాళ్ళు ఉండలేదండి. వాళ్ళు కూడా ఒక సమయానికైతే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారే. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశారని వాక్యం చెప్తుంది. ఈ లోకం యొక్క పద్ధతి లేకపోతే కనుక లోకం మర్యాద ఏదైతే ఉన్నదో తెలియకుండానే తమ మాయోపాయాల చేత మనుషులందరికీ కూడా కనుమొబ్బు కలుగు చేస్తుంది. జరగబోయే కార్యక్రమం ఏంటో లేకపోతే నీ బ్రతుకులో జరగబోతున్న వాస్తవం ఏంటో కళ్ళ ముందు కనపడుతున్నా ఇప్పటికి కూడా చాలా మంది ఆ వాస్తవాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో రోజున వెళ్ళిపోతాను, ఈ రోజు నేను ఎవరెవరితో సావాసం చేసినా, ఎంతమంది కుటుంబీకులతో నేను సంతోషించి ఆనందించినా, లోకపరంగా నాకున్న స్నేహితులను బట్టో బంధువులను బట్టో నేను ఎంత ఆనందించినా, సంపాదించిన దానిని బట్టో, నా ఒంట్లో ఉన్న బలిమి అందాన్ని బట్టో ఎన్ని విధాలుగా నేను చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఒట్టి చేతులతో నాకు నేనుగా చివరికి శరీరం కూడా లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందన్న సంగతి అందరికీ కూడా పరోక్షంగా తెలుసండి. కానీ వాళ్ళు మాత్రం మర్చిపోయినట్టు ఉన్నారు. మాకు తెలియదేమో అన్నట్టుగా వారు వినుట మట్టుకు వింటున్నారు కానీ చూచుట మట్టుకు చూస్తున్నారు కానీ గ్రహింపలేని పరిస్థితులు అయితే కనుక ఈరోజు లోకంలో మరుస్తున్నారు. అందుకని ఈ గ్రంథకర్త అయితే కనుక వారు చెప్తున్నాడు, మన దేశం ఏంటో తెలుసా? లోకంలో ఈ రోజు అయితే కనుక 195 దేశాల కంటే చిల్లర ఉన్నాయండి. వారందరూ నా దేశం గొప్ప అంటే నా దేశం గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప నీది నిజంగా ఈ లోకము కాదు. ఈ లోకంలోనే ఏ దేశము కూడా నీది శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీ స్థానాన్ని రేపటి దినాన్ని మరొకరు ఆక్రమిస్తారే తప్ప నిన్ను ఎప్పటికీ కూడా ఈ లోకము గుర్తుపెట్టుకోదన్న సంగతిని ఈరోజు ఎంత చెప్పినప్పుడు కూడా లోకంలో మనుషులకు అర్థం కావట్లేదు. అతిశయంతో అంటున్నారు మాట్లాడితే చాలా మంది, నాది గొప్ప అని. ఎవరిది గొప్ప కాదు, చివరికి లోకమే గొప్ప కాదు. ఇదంతా కూడా ఏదో ఒక రోజైతే కనుక అంత నాశనం అయిపోయే రోజు వస్తుంది తప్ప ఎప్పటికీ ఉండదన్న సంగతి చెప్తున్నప్పుడు కూడా చాలా మందికి అయితే మాత్రం ఇది అర్థం కావట్లేదని. అందుకనే ఆ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఆయన అంటాడు, ఎవరైతే కనుక ఒకరికి మాట అన్నారు 15వ వచనం మనం చదువుకున్నాం కదా, వారు ఏ దేశం నుంచి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండునని. లోకంలో మానవులు ఈరోజు చేస్తున్న తప్పిదం ఏంటంటే ఈరోజు మనుషులందరికీ కలిగిన ఆ కనుమబ్బు ఏంటి అంటే చెప్తున్నాడు, మర్చిపోయాం మనం ఎవరమన్న సంగతి మర్చిపోయాం.
ఈరోజు మనం దేవుని చేత సృష్టించబడిన వారు మన సంగతి తెలిస్తే తప్పకుండా దేవునికి జవాబుదారీగా మనం ఉండొచ్చు. ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే కనుక దేవుని కృప అనే సంగతి మనకి తెలిసింది అనుకోండి, తప్పకుండా ఆ దేవునికి అయితే మాత్రం లెక్క చెప్పడానికి మనం సిద్ధంగా ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మన మీద ఎవరు యజమానులు లేనట్టుగా, పైగా లోకంలో ఒక మామూలుగా మన వలే ఈ రోజున రేపు చనిపోయే మనుషులే మనకి పెత్తందారులు అన్నట్టుగా మనుషులకు లోబడి జీవిస్తున్నారే తప్ప మన అందరికీ యజమాని, ఈరోజు మనమంటూ ఉన్నామనుకుంటే కర్త ఆ పరలోకం ఉన్న దేవుడు అన్న సంగతిని గుర్తెరిగి ఆ దేవునికి అయితే కనుక మనం సమర్పించుకోలేకపోతున్నాం. ఈయనైతే కనుక అదే చెప్తున్నాడు, ఎందుకోసం నువ్వు ఈ లోకానికి బానిస అయ్యావు? ఈ లోకాధికారులు చెప్పిన మాట నువ్వెలా వినగలుగుతున్నావు? ఈరోజు నువ్వంటూ ఉన్నావు అనుకుంటే కారణం వీళ్ళు కాదు కదా. వారి ఆజ్ఞ చొప్పున నువ్వు ఉండటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీ మీద పరిపూర్ణమైన హక్కు కలిగిన వాడు, నీ మీద సర్వాధికారం కలిగిన వాడు ఆ పరలోకం ముందున దేవుడే తప్ప లోకంలో మానవులు కాదు కదా. పైగా నువ్వు ఉండేది కూడా శాశ్వత కాలం ఉండేది ఆ పరలోకంలో తప్ప ఈ లోకంలో నువ్వు ఎంత ఉండగలవు? నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలీదు, ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండబోతున్నావో తెలీదు. వెళ్ళిపోతున్న సంగతి నీ కళ్ళ ముందు కనపడుతున్నా ఆ సంగతి నీకు తెలిసినప్పుడు కూడా ఎందుకు దాన్ని మనసును పట్టలేట్టు? ఆ మనసును అయితే కనుక ఎందుకు పెట్టడం లేదు? లోకంలో అయితే కనుక మనుషులందరూ కూడా కావాలన్నా కళ్ళు మూసుకుని బతుకుతున్నారా? నిద్ర నటించడమే తప్ప ఇందైతే కనుక తెలిసింది కాదు కదా. తెలియపోతే కనుక మనం అనుకోవచ్చు, నీ కళ్ళ ముందు నీ తల్లిదండ్రులు వెళ్ళిపోవటం నువ్వు చూడలా, నీ తాత ముత్తాతలు వెళ్ళిపోతాం చూడలా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినవని ఎవరివైనా వాళ్ళు ఈరోజు లోకంలో ఏదైతే సంపాదించుకున్నారో మరొకరు వశమైపోయింది తప్ప ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా దాని అయితే కనుక వాళ్ళ కోసం అని చెప్పి దాచి ఉంచిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఈ లోకంలో ఏది ఉండదన్న సంగతి తెలిసినప్పుడు కూడా ఈరోజు నువ్వెందుకంత ప్రయాసపడుతున్నావు? ఈరోజు ఎందుకింత కష్టం? లోకంలో ఎటు చూసినప్పుడు కూడా ఏదో ఆశతో ఏదో కోరికతో అయితే కనుక ఈరోజు మనుషులు పరుగులు పెడుతున్నారు. వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకునేంత గొప్ప గొప్ప పనులు వేయడం అలసట కదా. ఎక్కడ సుఖం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు బ్రతుకులకి. దేని కోరుకుంటే మాత్రం ఏం కావాలో తెలియదు. నీకు తినటానికి అన్నం లేదా, కట్టుకోవడానికి వస్త్రం లేదా, ఈ రెండింటితో తృప్తి పడని దేవుడు చెప్తున్నప్పుడు కూడా కాని వాటి కోసం కూడా మనమైతే కనుక కక్కుర్తి పడుతున్నాం. విలువైన జీవిత కాలాన్ని దేవుడు ఈ లోకంలో నేను ఎందుకు పంపించాడో, వాటిని బట్టి నేను ఏం చేయమన్నాడో ఈ సంగతిని మర్చిపోయాం. కాని వాటి కోసం అయితే కనుక పరుగులు పెట్టే బ్రతుకు ఈరోజు ప్రతి ఒక్కరికి వచ్చిందని. కాని వాటి కోసం పరుగులు పెట్టే బ్రతుకు. కానీ నీవు గనక కనుక నీ దేశాన్ని గురించి ఆలోచిస్తే, నువ్వు వెళ్ళబోయే ఆ పరలోకాన్ని గురించి ఆలోచిస్తే నీ బ్రతుకు ఎంత సుందరంగా ఉంటుందో తెలుసా? మనిషి జీవితానికి ఎంత నెమ్మదిస్తుందో తెలుసా? ఒకవేళ ఈ పాడు లోకంలో నువ్వు ఉన్నాను అనుకున్నంతసేపు కూడా ఎప్పుడు చూసినప్పుడు కూడా కన్నీరు దుఃఖమే తప్ప, చెమట రక్తమే తప్ప, ఈరోజు అయితే కనుక లోకంలో అయితే నిందలు అపవాదులు ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒక విధమైన బాధతో మనం బ్రతకాలే గాని ఏ రోజు సుఖముంది? దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు కూడా ఈరోజు నెమ్మది లేదు సుమా. వాళ్ళ ఐశ్వర్యవంతులు అనుకున్నప్పుడు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు సుమా. అంతమంది అంత బాధపడుతున్నా తెలిసి కూడా ఈరోజు మనం ఎందుకు పరుగులు పెడుతున్నాం అనుకుంటే మాత్రం అది అపవాది యొక్క కనుమొబ్బు అనే సంగతి మాత్రం మనం గుర్తుపెట్టుకోలేట. ఎందుకంటే 16 వచనంలో చెప్తున్నాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. బుద్ధి కలిగిన వారు ఎవరు ఉన్నారనుకుంటే, వారు జ్ఞానవంతులైతే మాత్రం తప్పకుండా వాళ్ళు కోరుకునేది ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు చూసినా కలముతోనూ కపటముతోనూ వైరముతో నిండుకున్న ఈ లోకమా? ఎప్పుడు చూసినా ఒకరినొకరు నిందించుకుంటూ అపాసించుకుంటూ ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకునే ఈ లోకమా? ఆకలి దప్పులను బట్టో లేకపోతే ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని బట్టో ఎప్పుడు చూసినా పోరాటాలతో బ్రతికే ఈ లోకంలో మనకు ఉండటం బెటరా? వీటితో ఏ విధమైన సంబంధం లేకుండా ఆ పరలోకమున దేవునితో నిత్యము సంతోషం కదా. ఆకలి దప్పులకు చోటు లేని ఆ లోకం కోసం మనం ప్రయాసపడాలి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు లోకంలో మనకున్న భవబంధాలను బట్టి ఎప్పుడు చూసినప్పుడు కూడా కన్నీరే కదా. మనం చెప్పిన మాట ఎవరు వినరు, మన మనసుకు తగినట్టుగా ఒక్కరు కూడా ఉండరు. భర్త దారి భర్తదే, భార్య దారి భార్యది. కొడుకు వెళ్లే త్రోవ వేళ్ళు, కూతురు వెళ్లే త్రోవ వేళ్ళు. ఈరోజు తల్లిదండ్రులు అనుకున్నప్పుడు మన మాట చొప్పున వాళ్ళు ఉండరు. పిల్లలు అనుకున్నప్పుడు అయితే మన కనీస అభిప్రాయాన్ని కూడా గౌరవించరు. మన వాళ్ళు అనుకుని ఏదో ఆశపడుతున్నామే తప్ప ఇంతకీ వారి నుంచి మనకేమిస్తుంది? మనం పరిపాలించే నాయకుల దగ్గరికి వచ్చినా అధికారుల దగ్గరికి వచ్చినా నీ ఇష్టాన్ని వాళ్ళు నెరవేరుస్తారా? నీ మనసులో కోరికనైతే కనుక వాళ్ళు ఏమైనా మన్నిస్తారా? వాళ్ళు చెప్పింది నిన్ను వినమంటారే తప్ప నీ మనస్సాక్షికి తగినట్టుగా ఉండటానికి వాళ్ళని ఒప్పుకుంటారా? దేనికోసం మరి ఈ లోకం మీద మమకారం? ఏముంది ఈ లోకంలో నీకు? ఉంటే కనుక నీకు కలిగేదేంటి? ఈరోజు నీ భర్తను బట్టి ఆలోచించినా, నీ కుటుంబాన్ని బట్టి ఆలోచించినా, నీ భార్యను బట్టి ఆలోచించినా చూసుకోండి. నిజంగా నీ ఇష్టం ఇక్కడ నెరవేరుతుందా? కనీసం నీ మనస్సాక్షికి తగినట్టుగా జీవించడానికి అయితే కనుక ఈరోజు నీకైతే అవకాశం కలుగుతుందా? నీ మనసులో కోరిక వేరు, ఆశ వేరు. నీకున్న అయితే కనుక ఏదో దురాశ నేను చెప్పట్లేదు, కానీ కనీసం మనిషి అయితే కనుక నెమ్మదిగా బ్రతకాలి.
ఎందుకు ఈ కలహాలు ఎందుకు, ఎందుకు ఈర్ష్య కోపం ఎందుకు? ఈరోజు లోకంలో మనుషులుగా మనం బ్రతుకుతున్నాం అనుకుంటే కనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్ అయితే కనుక ఆ దేవత దేవుని చిత్తానికి అనుగుణంగా పరలోకానికి వెళ్ళిపోమనే కదా. కానీ ఈరోజు మనుషులు చేస్తున్న ప్రయత్నాలు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చేస్తున్న పనుల యొక్క ఒక పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏది చేసినప్పుడు కూడా చివరికైతే కనుక అది మనకు దుఃఖాన్నే మిగులుస్తుంది తప్ప నేను చేసిన పని ఈరోజు నాకైతే ఆనందాన్ని కలిగించిందని చెప్పగలిగే స్థితి ఈరోజు లోకంలో ఎవరికి ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకు నీవేమీ లేని లోకం కోసం అయితే కనుక ఆశపడమన్నాడు యేసు ప్రభువు. ఈ లోకానికి వచ్చి మనకి చెప్పిన మాట అదే. ఆయన సువార్త యొక్క పరమార్థం అయితే ఒకటే, ఈ లోకమున్న మనుషుల యొక్క ఏలుబడిలో నువ్వు ఉన్నంత కాలం నీ మనుషులైతే కనుక నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ మీద ఏదో ఒక బంధాన్ని బట్టో, హక్కును బట్టో, అధికారాన్ని బట్టి నీ మీద పెత్తనం చలాయించినంత కాలం నిజంగా నీ జీవితానికి నెమ్మది ఉండదు. వారు నీ గురించి ఆలోచించరు. నీ హృదయంలో ఏముందో వాళ్ళకి తెలియదు. నీ కన్నీరేంటి, నీ దుఃఖమేంటి వాళ్ళు చూడలేరు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కేవలం నీ పై రూపాన్ని చూసి నిన్ను ఎలా వినియోగించుకోవాలని ఆలోచిస్తారే తప్ప నిన్ను చూసి కనుక తమ అవసరత ఎలా చూసి తీర్చుకోవాలని కోరుకుంటారే గాని నీ హృదయంలో ఉన్న భారాన్ని గాని నీ దుఃఖాన్ని, వేదన్ని పొరపాటును కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. నీ అంతరంగంలో ఏముందో వాళ్ళకి తెలియదు. అలాంటి వారు నీ మీద పెత్తనం చేస్తే ఈరోజు నీ కన్నీరు ఎవరు దురుస్తారు? నీకు కలిగిన ఇబ్బందిని ఎవరైతే కనుక ఒక విధంగా కనుక రూపం ఆపుతారో ఒకసారి ఆలోచించండి. అది యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరి అంతరంగాల్ని, హృదయాల్ని అయితే కనుక ఆయన ఎరిగిన వాడు కదా. నీ మనస్సులో ఏముందో ఆయనే చెప్తాడు. సొలొమోను చెప్తున్నాడు, ఎవరి దుఃఖము వానికే తెలియను. నిజమే, నీ మనసులో ఏముందో ఎదురుగా ఉన్నవారికి ఏం తెలుసు? నీతో కలిసి కాపురం చేస్తున్న నీ భర్తకి, భార్యకి తెలుసా? నీ హృదయంలో ఎలాంటి వేదన ఉందో నీ చుట్టూ ఉన్న వారికి, నీ బంధువులకి తెలుసా? ఈరోజు నీ మీద ఎవరైతే కనుక అధికారం చెల్లిస్తున్నారో అధికారులకి నీ బాధ అంటే తెలుసా? అవన్నీ వారికి అనవసరం. అవన్నీ వారికి అనవసరం. నిన్ను గురించి ఆలోచించినప్పుడు కేవలం నీ మీద, నీ వలన వాళ్ళకి ఏదైనా కనుక ప్రయోజనం ఉందనుకుంటే, నీ వలన తీరే అవసరం ఏదైనా ఉందనుకుంటే కనుక తీర్చుకోవటమే తప్ప నీ బాధను గురించి ఎవరూ పట్టించుకోరు. నీ హృదయ వేదన గురించి ఎవరో పట్టించుకోరు. అందుకని యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత వచ్చిందండి. ఈ లోకానికి యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చింది అనుకున్నప్పుడు ఒక మనిషికి ఎందుకు ఎత్తించాడో తెలుసా? ఎందుకైతే నీతో పాటు ఉండాల్సి వచ్చిందో తెలుసా? ఆకాశం వైపు చేతులెత్తి ఇది అంటాడు 120వ కీర్తనలో దావీదు గారు ఒక మాట చెప్తాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎవరు చేస్తారు ఈరోజు? నీ కలిగిన ఆపదను బట్టి, ఈరోజు నీవు పడుతున్న దుఃఖాన్ని బట్టి నిజంగా నువ్వు మనసు ఇప్పి కనుక వేడుకుని ఉంటే ఎవరు నీ పక్షాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు? ఎవరన్నా నీ రోజు నీకు సహాయం చేసే పరిస్థితి వస్తుందా? అది దేవుని వలన తప్ప, ఆయన పంపిన ఆయన కుమారుని యేసుక్రీస్తుని బట్టి తప్ప ఇంకెవరు చేస్తున్నారు? లోకంలో ఉన్న మనుషులందరూ కూడా స్వార్థప్రియులు కదా. అందరూ కూడా అవకాశవాదులండి. ఎంతసేపు కూడా నీ నుంచి ఏ ప్రయోజనం ఉంటుందని ఆలోచిస్తారే తప్ప నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, దుఃఖముతో, వేదనతో ఉన్నప్పుడు ఒక్కరు కూడా నీ వైపు కన్నెత్తి కూడా చూడరు. నువ్వు అన్ని విధాలుగా కనుక సూటబుల్గా, పర్ఫెక్ట్గా ఉన్నావు అనుకుంటే, నువ్వు వర్కింగ్ కండిషన్లో ఉంటే కనుక అందరికీ కావాలి. ఏదైనా ఒకవేళ కనుక కాయిలే పడి నువ్వు మూలలో పడిపోతే, నీ ఒంట్లో కనుక అనారోగ్యం వస్తే, నీ హృదయం అంతా దుఃఖ భారంతో కనుక ఉన్నట్టయితే ఎవరు కూడా కనీసం నేనైతే కనుక చూడడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి కదా. అందుకనే దేవుడు ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నీతో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? వద్దు, ఈ దుఃఖంతో కూడుకుని, లేకపోతే కనుక ఈ బలినంతో కూడుకుని ఈ లోకాన్ని గురించి నువ్వు ఆలోచించొద్దు. ఇక్కడ ఏదో కావాలి, ఇక్కడ ఏదో సాధించాలి, ఇక్కడే ఉండిపోవాలని నువ్వు కోరికతే కాకుండా ద బెస్ట్ అనుకున్నది శ్రేష్టమైన దేశం కదా. ఈరోజు లోకంలో ఏ విషయంలో అయితే కనుక నేనైతే కనుక ఇబ్బంది పడుతున్నాను, దేనిని బట్టి అయితే నేను దుఃఖమొక్కుంటున్నాను, ఆ దుఃఖం లేని ఆ రాజ్యానికి నేను వెళ్ళిపోవాలి. ఆ సంతోషం ఉండే ఆ దేశానికైతే నేను వెళ్ళిపోవాలని కోరుకో. ఈరోజు లోకంలో ఏ దేశాన్ని గురించి వచ్చినా గొప్పగా చెప్పుకునే దేశాలు ఎన్నో ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా వాళ్ళలో తెలియకుండానే హృదయంతో దుఃఖంతో ఉందన్న సంగతి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా అభద్రతా భావంతో బాధపడుతున్నారండి. తమను ఏలుతున్న నాయకులు ఎవరు కూడా తమ కష్టాలు తీరుస్తారని నమ్మకం ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేదండి. మీరు ఎంత గొప్ప గొప్ప దేశాలు తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా పాప భీతి ఉంది. ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశంగా గొప్పగా అనిపించుకునే స్విట్జర్లాండ్ దగ్గరికి వస్తే, ఆ స్విట్జర్లాండ్ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగానే చక్కటి లోయలతోనూ, కొండలతోనూ, ఎప్పుడు చూసిన మంచుతోనూ చాలా ఆహ్లాదకరంగా ఉండే దేశం అనేది. కానీ అంత గొప్ప దేశము కూడా ఎలాంటి భయంతో ఉందో తెలుసా? ఎంత భయం అనుకుంటే, ఏదైనా యుద్ధం సంభవించి ఎవరన్నా కనుక వాళ్ళ మీద కనుక అణుబాంబులు కనుక వేసేస్తే ఆ దేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక దాదాపు 6 నెలల పాటు బయటికి రాకుండా భూగర్భంలోని బంకర్లో దాక్కునేటట్టుగా ప్రతి ఒక్కరి కోసం బంకర్లు కట్టించారండి. అక్కడ ఆ దేశ జనాభా కంటే కూడా ఎక్కువ బంకర్లు ఉన్నాయి. ఎవరైనా చుట్టాలు, బంధువులు వస్తే, ఆ దేశానికి ఎవరైనా యాత్రికులు వస్తే కనుక వారు కూడా ప్రమాదం నుంచి తప్ప ఇప్పటికైతే మాత్రం దాదాపు 6 నెలలకు సరిపడా ఆహార వస్తువులు ఎప్పుడు కూడా బంకర్లో ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకున్నారు వాళ్ళు.
నిలవబడకుండా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. నీటితో సహా, గాలితో సహా ఆ బంకర్లో దాక్కోవడానికి అయితే కనుక వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారట. అంటే అంత గొప్ప దేశం అనుకున్నా, సుందరమైన దేశం అనుకున్నా, ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఎలాంటి నొప్పి కరగని దేశం అనుకున్నప్పుడు కూడా వారు కూడా దేంతో భయపడుతున్నారు తెలుసా? రేపేమి సంభవించినో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే లోకంలో మనుషులు ఎవరికి ఎప్పుడు పిచ్చెక్కుద్దో తెలియదు. మన పరిపాలించే నాయకుల దగ్గరికి వచ్చేప్పటికల్లా ఎవరి బుర్రలో ఎప్పుడు పురుగు దూరుద్దో తెలియదండి. నిన్న మొన్నటి వరకు అయితే కనుక రష్యా అధ్యక్షుడు అయితే కనుక అందరికీ కూడా మంచోడు కదా అనుకునే పరిస్థితే. వారిలో ఎప్పుడైతే కనుక మూర్ఖత్వం వచ్చిందో, కనీసం కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు అనుకున్న జెలెన్స్కీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇంత గొడవ ఎందుకు, మనం పోరును కోరుకోకుండా సమాధానంతో ఉండాలన్న ఆలోచన ఆ జెలెన్స్కీ కూడా రాలేదండి. పుతిన్నో జెలెన్స్కీ అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఈ రోజైతే కనుక దేశాల మధ్యనైతే కనుక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఉక్రెయిన్లో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ కూడా అయితే కనుక ఎంతో, ఒక దగ్గర చూస్తే మరణాన్ని పొందుకున్న వాళ్ళ లక్షల్లో ఉన్నారు. కుటుంబాల్లో పోగొట్టుకున్న వాళ్ళైతే కనుక కోట్లలో ఉంటారు. ఏంటంటే పరిపాలించే నాయకులు కనుక సరిగా లేకపోతే, వారి ఆలోచన విధానం కనుక సరిగా లేకపోతే ఏలుబడిలో ఉన్న ప్రజలకైతే కనుక పడరాని పాటలు. ఏమో ఏ రోజు మన దేశానికి వస్తుందో తెలియదు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు మన పరిసర ప్రాంతాల్లో మనకి ఎప్పుడైతే కనుక కష్టం కలగబోతుందో తెలియదు. మన పాలకులేమీ అంత గొప్పలేం కాదు కదా. వారు కూడా ఏదో ఒక సమయంలో బలహీనతలు లోబడే వాళ్ళే. తీసుకున్న నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోకూడని నిర్ణయాలు కనుక వాళ్ళు తీసుకున్నారు అనుకుంటే మన బ్రతుకు కూడా అలాగే అయిపోద్ది కదండి. ఏదో ఒక రోజు ఆ ఉక్రెయిన్ దగ్గర మన బ్రతుకు కూడా అయిపోద్దండి. అందుకని అన్నాడు, ఈ లోకం శాశ్వతం కాదు. నిన్న మొన్నటి వరకు ఆ ఉక్రెయిన్లో అయితే కనుక ఎంతో అందమైన దేశం, ఎత్తైన భవంతులు, టెక్నాలజీ పరంగా అయితే కనుక ప్రపంచంలో అత్యంత పెద్దదైన విమానాన్ని తయారు చేసిన ఘనత ఆ ఉక్రెయిన్ దేశాన్ని. ఇప్పుడు కూడా అయితే కనుక ప్రపంచంలో అత్యంత పెద్ద విమానం, మొన్న దాన్ని అయితే కనుక బాంబులతో తగలబెట్టేశారు. అంత గొప్పోళ్ళు వాళ్ళు. ఆహార ఉత్పత్తిలో కానీ మరొకటి కానీ చాలా గొప్పోళ్ళు. అయితే ఏమైంది, ఈ రోజు అయితే కనుక ఎక్కడ చూసినా శ్మశానం, అంతా కూడా నిశ్శబ్దం, ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలే తప్ప ఈరోజు సంతోషం అనేది ఆ దేశంలో లేకుండా పోయింది. కేవలం 2 నెలల వ్యవధిలో ఆ నాయకులు చేసిన తప్పిదాలను బట్టి అయితే కనుక వారి మనస్సులో అయితే కనుక రాకూడని ఆలోచన వచ్చినందుకు గాను ఈరోజు ఆ దేశం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉంటాడండి ఎవడో కూడా నాశన పుత్రుడు ఉంటాడు. గడిచిన రోజు అయితే మీకు మనం చదువుకున్న మాట అదే కదా, దేవుడు ప్రతి వస్తువును దాని పరిణిమితో సృష్టించాడు. నాశన దినమానికి ఆయన భక్తిహీనులు కూడా సృష్టించాడు. ఈరోజు లోకమంతా కూడా ఈరోజు భక్తిహీనులతో నిండిపోయింది. ఎవరి మనసులో ఎప్పుడు ఏ తప్పుడు ఆలోచన వస్తుందో తెలియదు. తన సాటి వారిని కిరాతంగా ఎప్పుడు చంపాలో కూడా తెలియదు అన్నట్టుగా ఈరోజు నటిస్తున్నారు వాళ్ళు. ఏ రోజు ఆపద మనకు ముంచుకొస్తుందో తెలియదండి. ఎవరైనా కానీ వారికి రాకూడని ఆలోచన కనుక వారి మదిలో కనుక మెదిలింది అనుకుంటే దానిని బట్టి అయితే కనుక జరగబోయే పరిణామాలు అయితే కనుక చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమో మనకి ఆపద ఎప్పుడు వస్తుందో మీరు చెప్పగలరా? మనకెప్పుడు ముప్పు కలుగుతుందో చెప్పగలరా? ఈ దేశం అనుకున్నప్పుడైతే కనుక సర్వనాశనం అయిపోయే రోజు వస్తుంది కదా అంటాడు. లోకమంతా కూడా వేండ్రముతో లయమైపోయే రోజు కదా. మీరు భూప్రపంచంలో ఎక్కడ కూడా తప్పించుకునే స్థితి లేదండి. ఇది వాక్యం అయితే కనుక సత్యమైన సంగతి అందరికీ తెలుసు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా అయితే కనుక భూమి అంతా కూడా తగలబడిపోతున్న సంగతి అందరికీ తెలుసు. అందుచేత మనకంటే తెలివి కలిగిన వారు అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, ధనవంతులు అనుకున్న వాళ్ళందరూ కలిసి ఈ భూమి ఏదో ఒక రోజు నాశనం అయిపోద్ది కనుక మనందరం ఏం చేద్దాం, ఆ చంద్రుని మీదకు అంగారకుడు గ్రహం మీదకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. వాడు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారనుకుంటే కనుక భూమి పోతున్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిందిగా. వారు పారిపోతానికి ప్రయత్నిస్తున్నారనుకుంటే భూమి పోతుందన్న సంగతి అర్థం కానిది ఎవరికంటే కనుక మనకే. మన ఏలుబడి చేసే నాయకులు ఏదో ఒక రోజు వాళ్ళు కొట్టుకునైతే కనుక మనకు ముప్పుని తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఈ భూమి ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు. దేవుని యొక్క మాటను బట్టి అయితే కనుక ఆయన చేసిన నిత్య సంకల్పాన్ని బట్టి ఏదో ఒక రోజు తగలబడిపోద్ది. కాబట్టి ఈ లోకం మనకి నిజవాస స్థలం మాత్రం కాదు. ఇక్కడ నువ్వు ఎన్ని బంగారాలు సంపాదించుకున్నా, ఎన్ని ఎత్తైన బిల్డింగ్లు కట్టించుకున్నా, తిరగడానికి ఎన్ని వాహనాలు కొనుక్కున్నా అవేవి కూడా రేపటి దినాన్ని నీ పనికొచ్చేవి కాదు. నీ కళ్ళ ముందే బూడిదైపోయే రోజు అయితే మాత్రం దగ్గరలో ఉందో చూసుకో. అవేమీ ఉండవు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఈరోజు దేని కొరకైతే శ్రమిస్తున్నావో ఆ శ్రమంతా కూడా వ్యర్థమైపోయే రోజు త్వరలో ఉంది. ఆ శ్రమంతా కూడా వ్యర్థమైపోయే రోజు త్వరలో ఉంది. నువ్వు కనుక్కున్న పిల్లలు త్వరలో నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు తెలుసా? నువ్వు కట్టుకున్న భార్య భర్త కూడా ఏ క్షణాన్ని నేను విడిచిపెట్టబోతున్నారో కూడా తెలీదు. ఏ క్షణాన్ని నేను విడిచిపెట్టబోతున్నారో తెలియదు. యుద్ధం సంభవించినందుకు గాను ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఆడవాళ్ళు అనుకున్నాడు దాదాపు 1 కోటి మంది ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, భర్తలు వదిలిపెట్టి. పిల్లల్ని చూస్తున్నైతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ భర్తలు ఏమనుకోవాలి ఇప్పుడు? నిన్న మొన్నటి వరకు అయితే కనుక వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నా భార్య కలిసి. కానీ ఆపదొచ్చినప్పుడైతే కనుక మగవారందరూ ఆ దేశంలో ఉండిపోయారు, పురుషులందరూ అక్కడ ఉన్నారు, స్త్రీలు పిల్లలు అనుకున్న వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రేపటి దినాన్ని ఒకవేళ కనుక ఇలాంటి పరిస్థితి మనకెదురైంది అనుకోండి, మన కుటుంబాలు కూడా ఇలాగే ఛిద్రమైపోతాయని సంగతి మీకు తెలుసా?
ఈ రోజు నువ్వు ఎవరి కోసమైతే బ్రతుకుతున్నావో, ఎవరినైతే కనుక్కుంటున్నావో, ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళందరూ కూడా నేను విడిచిపెట్టి తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళిపోతారన్న సంగతి నీకు తెలుసా? ఇది అనుకున్నారా? అందుకని విశ్వాసులు అనుకున్న వాళ్ళు, దేవుని మాట మీద అయితే కానీ నమ్మకుంచిన వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని గురించి ఆలోచించలా. ఇదంతా ఒట్టి నటన, ఇందులో ఏది నిజం లేదు. ముందు ప్రాణం అంటూ ఉంటే చాలనే ఉద్దేశంతో ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ పరలోకముందు దేవుడు చెప్పిన మాటను బట్టి ఈరోజు ఏమన్నా తెలుసా, ఇక్కడ గురించి ఆలోచించడం మానేయి. ఇదేది నీది కాదు, నువ్వు కష్టపడి కట్టుకున్నావు. కానీ ఎవడో వచ్చి బాంబేస్తాన్ని పగలగొట్టేస్తారు సుమా. ఈ రోజు నువ్వు కష్టపడి కనుక్కున్న బిడ్డల్ని ఎవడో ఒకడైతే ఇంకా బాంబేసి వాళ్ళందరినీ చంపేస్తానని తెలుసా? నీ బంధువులు, స్నేహితులను వారి కోసమైతే నీ జీవితాన్ని అంతటిని వెతిస్తున్నావు. ఏ క్షణాన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలీదు. నీ కళ్ళ ముందే నీ ఆశ సౌదాలన్నీ కూడా కూలిపోతున్నాయి. ఎందుకంటే ఇది నిజం కాదు గనక. ఈ లోకమంతా కూడా నటన, ఇది తాత్కాలికం గనక దాని గురించి ఆలోచించద్దు. గాని శ్రేష్టమైన దేశం, పర్మనెంట్ దేశం, ఎవరో దాని గురించి అయితే కనుక తప్పుగా ఆలోచించలేని దేశం, ఏ శత్రు బాధ లేని దేశం, ఎక్కడా కూడా ఏ కరువు కాటకాలు లేని దేశం, నిత్యము కూడా సంతోషంతో ఆనందంతుంటే ఆ పరలోక వైపు చూడమని చెప్పడమే యేసు ప్రభువు అయితే కనుక ఈ లోకానికి వచ్చి చెప్పిందండి. అందుకని ప్రియులారా, చెప్పబడుతున్న మాట ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక ఎందుచేత ఈ లోకానికి వచ్చారు మనందరికీ తెలియచేసే సంగతి, లోకంలో మనుషులు పొగడడం కోసం రాలేదండి. కాని వాటి కోసమో, కక్కర్లేని వాటి కోసమో కక్కుర్తిపడని చెప్పడం కోసం యేసు ప్రభువు రాలేదు. కానీ నేడు కాకపోతే రేపైనా నువ్వైనా నేనైనా అందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. ఈ లోకం మనది కాదు, ఇది శాశ్వతం, అంతకంటే కాదు. పోనీ లోకం నాది కాకపోతే మరొకరికి ఉంటుంది అనుకున్నారేమో, వాళ్ళకు కూడా దక్కదు. అసలు లోకమే లేదు, ఈ భూమే ఉండదని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి వెళ్లిపోయి ఈ లోకం కోసం కాకుండా శాశ్వతంగా ఉండే ఆ పరలోకం వైపు మనందరం కూడా సిద్ధపడమని, వెళ్ళటానికైతే కనుక సంసిద్ధులు కమ్మనే యేసు ప్రభువు రీతిగా మనందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు చూసిన దానికంటే కూడా అతి శ్రేష్టమైన దేశం, ఆ అతి శ్రేష్టమైన దేశం వైపు మనం వెళ్లేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలన్నదే దేవుని యొక్క మాట. అందుకని యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి ప్రకటించిన ఆయన రాజ్య సువార్త. ఈ లోక రాజ్యాల గురించి మీరు ఆలోచించద్దు గాని, ఈ లోకంలో నాయకుల కోసం, అధికారుల గురించి మీరు ఆలోచించద్దు గాని, వారి ఏలుబడిలో ఉంటే కనుక మీరైతే కనుక పొందేది కష్టమో నష్టమే తప్ప, నిందలో అవమానాలే తప్ప మీ జీవితానికి నెమ్మది కలుగుదు. గాని ఆ పరలోకమున దేవుని ఎందుకు కనుక ఆసక్తి కలిగి ఉంటే, ఆయన కుమారుని యేసుక్రీస్తు రాజ్యాన్ని కనుక మీరు వెతికినట్లయితే మీ బ్రతుకులో ఎప్పుడు కూడా నెమ్మది, సమాధానం ఉంటుందన్నదే మరి గ్రంథకర్త అయితే కనుక మనందరికీ తెలియజేసిన సత్యం. కాబట్టి ఈ దేశం గురించి ఆలోచించకండి. ఇక్కడ సంపాదించే ఆస్తిపాస్తుల కోసం మీరు కక్కుర్తి పడకుండా, కొద్ది కాలం ఈ లోకంలో ఉండి వెళ్ళిపోవలసిన వారం కనుక శాశ్వతంగా ఉండే ఆ లోకంలో మనం చేరుకోవాలనుకుంటే కనుక మనం ఏ విధంగా సంసిద్ధం కావాలి, ఏ విధంగా యేసు యొక్క మాటను బట్టి ఆ పరలోకమున దేవునికి మనందరం కూడా సన్నిహితంగా మెలగాలన్న సంగతిని గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడడానికి, ఆయన కృపకు పాత్రలు కావడానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా, ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో మరొక దినమును పొడిగించి ఉన్నారు. ఈ లోకంలో ప్రభా తండ్రి, మేము యాత్ర చేయించిన వారన్న సంగతి ప్రభా ప్రతి ఒక్కరు గుర్తెరగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకం మాది కాదు ప్రభా, ఉన్నన్నాళ్ళు తాత్కాలికంగా మేమైతే కనుక అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉండి చివరికి వెళ్ళిపోవలసిన వారమే తప్ప, ఈ లోకం మీద మాకు ఏ విధమైన హక్కు గాని లేకపోతే అధికారం గాని మాకు లేదని, ఈ లోకంలో ప్రభా మా నివాసం శాశ్వతం కాదన్న సంగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకుంటుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. నేటి దినాన్ని మాకు ఏర్పరిచిన ప్రతి పనిని చక్కగా నిర్వర్తించి తండ్రి మీ దృష్టిలో యోగ్యులుగా తండ్రి మీ నామమునకు మహిమార్థంగా బ్రతకగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటుండగా దినమెల్లా మీ సహాయ సహకారాలతో మమ్మల్ని నడిపించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.